కరీంనగర్లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పట్టు సాధిస్తోంది. ఇప్పటికే ఆ బాధ్యతలను సీఎం రేవంత్, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్కు బాధ్యతలు అప్పగించారు. అయితే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంఐఎం, బీఆర్ఎస్, ఇండిపెండెంట్ల మద్దతుతో కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కరీంనగర్ మేయర్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్ను ఎన్నుకుంటారని చెప్పారు. బీజేపీ ఇతర కార్పొరేటర్లను ఏకం చేసే ప్రక్రియ జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేపటితో మేయర్ పీఠం ఎవరిదో తేలుతుందని చెప్పారు. సభ్యుడు మేము ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పినాం. అబ్సల్యూట్ మెజార్టీ లేదు కాబట్టి దాని తర్వాత కాంగ్రెస్ మిగతా పార్టీలన్నీ గెలిచినాయి. సరే ఏమైతుంది అనేది భవిష్యత్తు. ఇక్కడ కూడా మేమే గెలిచినామని ప్రకటించుకున్న బండి సంజయ్ గారు కూడా 69 సంఖ్య, ఇక్కడ 66 ప్లస్ ఎంపీ, లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే 69 మంది మెంబర్స్ ఓటింగ్. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళ పొత్తున్న పార్టీలను కూడగొట్టింది, అవినీతి పరిణామాల పార్టీలను చేంజ్ చేసుకుని ఎట్లా పూరితమైనరు, ఇదంతా చర్చ ఇది సందర్భం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కి సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు ఇందులో. ముఖ్యమంత్రి గారు, మంత్రుల జోక్యం లేదు ఇందులో. స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలే. నిజామాబాద్ లాగా నేను ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే. అక్కడ కూడా 60కి 28 వచ్చినాయి, ఇక్కడ 69కి 30 వచ్చినాయి. దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాయించడం మీరే జెండా ఊపిరు కదా మేము అన్నమా? మేము ఇప్పుడు ఏమంటున్నాం, డెమోక్రటిక్గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు తిరగనీయం ఎవరు. డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంగా గెలిచిన బీజేపీ 30 మంది కూడా శుభాకాంక్షలు, మిగతా 36 మంది కూడా శుభాకాంక్షలు. అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి.